హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్, ఇలాంటి చిన్న చిన్ని కథలు, మంచి మంచి కథలు చెప్పుకోవడానికి మా ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక చిన్న కథను చెప్పుకుందాం. అందరూ సేవకులే. కళింగ నగరాన్ని పాలించే చంద్రగుప్తుడు పొరుగు రాజ్యాల మీద దండెత్తి విజయం సాధించి తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. తన విజయం పట్ల గర్వపడ్డాడు. గర్వానికి అహంకారం కూడా తోడైంది. ఒకసారి సభలో కూర్చొని ఉండగా, నేను ఈ దేశానికి అధిపతిని, అందరూ నా సేవకులే అన్నాడు. సభలో ఎవరూ నోరు విప్పలేదు. కానీ తప్పు మహాప్రభు, అందరూ సేవకులే అన్నాడు ఓ వృద్ధుడు. ఆ వృద్ధుడిని చంద్రగుప్తుడు, ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు సోమయ్య, మా గ్రామంలో బావి తవ్వించమని అడగడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు మహారాజు, అడగడానికి వచ్చావంటే నువ్వు భిక్షకుడివి, నువ్వు నన్ను సేవకులతో అని కోపంగా అన్నాడు. దానికి వృద్ధుడు, ఈ ప్రపంచంలో అందరికీ సేవకులే. ఈ మాటను నేటి సాయంత్రంలోగా మీకు రుజువు చేస్తాను అని చెప్పాడు. వెంటనే మహారాజు, నువ్వు రుజువు చేసి చూపిస్తే మీ ఊర్లో 1 కాదు 3 బావులు తవ్విస్తాను అన్నాడు. అప్పుడు వృద్ధుడు, మా ఊర్లో ఇలాంటి ఒప్పందం కుదిరినప్పుడు ఒకరి పాదాలను ఒకరు తాకుతారు, నేను మీ పాదాలను తాకుతాను అని చంద్రగుప్తుని దగ్గరికి వెళ్ళి అతని చేతికర్రను మా రాజుగారికి ఇచ్చి, మహారాజా, ఇది 1 నిమిషం పట్టుకోండి అని వంగి రాజుగారి పాదాలను తాకాడు. మళ్ళీ లేచి, నా కర్రని ఇవ్వండి అని చేతికర్రను తీసుకొని, చూసారా మహారాజా, నా చేతికర్ర పట్టుకోమంటే పట్టుకున్నారు, ఇవ్వమంటే ఇచ్చారు. నేను చెప్పినట్టే అందరికీ సేవకులే కదా అన్నాడు. చంద్రగుప్తుని వృద్ధుని మాటల్లో పరమార్థం బోధపడింది. ఈ ప్రపంచంలో ఒకరి సహాయం లేకుండా మరొకరు బతకలేరని గ్రహించి ఆ వృద్ధుడిని తన సలహాదారుల్లో ఒకడిగా నియమించాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ఇంకో కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. చిన్న కథ పేరు ఆకలికాయల పులుసు. అమరావతి రాజ్యానికి భూపతివర్మ అనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంటవారిని నియమించాడు. 4 పూటలా రకరకాల వంటలు తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికరమైన భోజనానికి అలవాటు పడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని రాజుకు రాను రాను ఏ వంటకం రుచించకుండా పోయింది. ఏదైనా అతిగా చేస్తే అంతే మరి. అంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలుపెట్టాడు. ప్రసిద్ధి చెందిన వంటవారు వండినప్పటికీ రుచిగా లేదని శిక్షించేవాడు. అలా ఆఖరికి రాజుగారి వంటశాలలో ఒక వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది. అక్కడ ఆ స్థానంలో పనిచేసేవారే రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకున్నారు. వంట కోసం రాజ్యమంతా వెతికిన భూపతివర్మని తృప్తి కలిగించే ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. ఆఖరికి పొరుగు రాజ్యం నుండి ఒక యువకుడు రాజుగారి వంట చేయడానికి సిద్ధమయ్యాడు. ఆస్థానానికి వచ్చినప్పుడు భూపతివర్మ, ప్రపంచంలో నేను ఎన్నడీ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు ఆకలికాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలోనే కోసిన వెంటనే వండాలి. కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూపించగలను అన్నాడు. రాజుకి కొత్త వంటకం గురించి విని నోరూరింది. ఆ యువకుడితో అడవికి వెళ్ళాడు. అలా పొద్దున్నే బయలుదేరిన వాళ్ళు సాయంత్రం అయినా అడవిలో నడుస్తూనే ఉన్నారు. రాజుకు బాగా ఆకలి వేయసాగింది. ఎంత దూరం అని అడగడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఆ యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు. మహారాజా, ఇదే ఆకలికాయల పులుసు అని అన్నాడు. భూపతివర్మ ఆకలితో ఉండడం వల్ల ఆ పులుసు చాలా రుచించింది. ఇలాంటి పులుసు తను ఎన్నడూ తినలేదన్నాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, ఇది మామూలు ఉల్లిపాయల పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది. ఆకలి లేని వారికి పంచభక్ష పరమాన్నమైనా రుచించదు. అదే ఆకలితో ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది అని చెప్పాడు. రాజుకు తన పొరపాటు తెలిసి వచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు. ఫ్రెండ్స్, కథలు నచ్చినాయా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న వెలుగంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.